ఇక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా, డ్రైవ్ చేసినా వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో పలు లారీలు, మినీ వ్యాన్ పత్రాలను పరిశీలించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. అనేది చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం జంగారెడ్డిగూడెం బైపాస్లో ఈ నేషనల్ హైవేలో వెళ్తున్నటువంటి వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ వాహనాలన్నీ కూడా వీటిలో ఏదైనటువంటి అనుమానాస్పద ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉంటే, అంటే గంజాయి కావచ్చు, ఇంకా లేక ఏదైనా సరే లిక్కర్ కావచ్చు, ఇక ఏదైనా సరే అట్లాంటి అనుమానాస్పద పదార్థాలు ఏమన్నా కానీ, అలాగే వాహనాలకి సరైన పత్రాలతో వెళ్తున్నాయా లేదనేది కానీ ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ట్రిపుల్ రైడింగు, టూ వీలర్స్ లైసెన్సులు లేకుండా వెళ్ళేవాళ్ళు, ఇట్లాంటి వాటన్నిటి కూడా బళ్ళు సీజ్ చేసి వాటికి కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే పెద్ద వాహనాలు కూడా ఖచ్చితంగా తరవుగా పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఇక మీదట కూడా ఈ విధమైనటువంటి సర్ప్రైజ్ చెకింగ్లు తరచుగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, సరైన పత్రాలు, సరైన ధ్రువపత్రాలు, సరైన లైసెన్సులు అన్నీ కూడా పెట్టుకొని వాహనాలని సక్రమంగా హెల్మెట్ తోటి మాత్రమే నడుపుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.